హాయ్ అండి. ఈరోజు అగర్ అగర్ గ్రాస్‌తో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్నైతే మేము గడ్డి జున్ను అంటాము. ఈ గడ్డి జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: హాఫ్ లీటర్ పాలు, 150 గ్రామ్స్ షుగర్, 2 ఎలాచి, ఈ అగర్ అగర్ గ్రాస్ గడ్డి జున్ను. తర్వాత ఈ గడ్డి జున్నుని గోరువెచ్చటి నీళ్ళల్లో తడుపుకోవాలండి. తడుపుకొని కడుక్కోవాలి. ఈ వాటర్ అంతా బాగా పిండేసేయాలండి. అందులో తడిపేసుకొని వాటర్ ఏమీ ఉండొద్దు, బాగా పిండుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ పాలని పొయ్యి మీద పెట్టుకోవాలి. పాలు బాగా మరిగే వరకు ఉండనివ్వండి. ఇప్పుడు పాలు పొంగు రావడం స్టార్ట్ అయింది కదండీ! ఇప్పుడు ఆ గడ్డి జున్నుని ఈ పాలల్లో వేసేసి బాగా కలదిప్పాలి. ఆ గడ్డి జున్ను అనేది బాగా కలిసిపోవాలండి పాలల్లో, మెల్ట్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలదిప్పుతా ఉండండి. లేదంటే అడుగంటిద్ది. బౌల్ గూడా కొంచెం మందపాటిది తీసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు గడ్డి జున్ను అనేది పూర్తిగా కరిగిపోయిందండి పాలల్లో. కరిగిపోయిన తర్వాత పంచదార తీసుకున్నాం కదండీ! ఆ పంచదారని పాలల్లో వేసి బాగా కలదిప్పండి. పంచదార కరిగే వరకు ఉంచండి. ఇది కరిగేలోపు ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి పెట్టుకోండి. ఈ స్వీట్‌ని నేనైతే ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నానండి చిన్నప్పుడు. ఓ 20 ఇయర్స్ బ్యాక్. చాలా బావుంటది స్వీట్. ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు యాలుక్కాయ పౌడర్, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకోవాలండి. జస్ట్ గార్నిష్ కోసం అంతే. ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్‌లో మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండీ! అందులో వేసుకోండి. ఒక 1 అవర్ అలా ఉంచేసి పక్కన పెట్టి 1 అవర్ తర్వాత పీసెస్ కట్ చేసుకోండి. యమ్మీ యమ్మీ వెరీ డెలీషియస్ గడ్డి జున్ను రెడీ అండి. ఇది భోజనాల్లో పెడుతూనే ఉంటారండి మీరు గమనించినట్లయితే. చాలా బావుంటుంది స్వీట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.